సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రోజుకు వందల సంఖ్యలో సైబర్ దాడులు జరుగుతున్నాయి. తెలియని నంబర్ల నుంచి ఫోన్లు, లింక్డ్ మెసేజ్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎంత హెచ్చరించినా సైబర్ నేరాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అమాయక ప్రజలే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అమాయకత్వం, అవసరాలు, బలహీనతలే పెట్టుబడిగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. ఎంతో మంది సైబర్ నేరగాళ్ల మాయవలలో పడి ఉన్నదంతా సమర్పించుకున్నారు. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక సైబర్ నేరాలు మరింత పెరిగిపోయాయి. ప్రజల్ని మోసం చేసేందుకు ఏ ఒక్క మార్గాన్ని వదలడం లేదు. సోషల్ మీడియా నుంచి ఓటీపీ పేరుతో గిఫ్ట్ వచ్చిందనో మొబైల్ నంబర్లకు లింకులు పంపి దానిని క్లిక్ చేయడంతోనే వారి ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. అమ్మాయిల పేరుతో రిక్వెస్టులు త్వరగా పడిపోతారని భావించి అదే దారిని ఎంచుకున్నారు కేటుగాళ్లు. సెలబ్రిటీల పేరుతోనూ మోసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఒక స్టార్ సెలబ్రిటీ కూతురి పేరుతోనే మోసానికి తెరతీశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పేరునే వాడేసుకున్నారు. సితార పేరుతో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తూ నయా మోసానికి తెరలేపారు. ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపి నగదును కాజేసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో మహేష్ బాబు టీం రంగంలోకి దిగింది. సితార పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లుగా సైబరాబాద్ పోలీసులకు మహేష్ టీం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో సితార పేరుతో ఎలాంటి అనుమానాస్పద నోటిఫికేషన్స్, రిక్వెస్ట్లు వచ్చినా స్పందించవద్దని మహేష్ టీం అభిమానులకు సూచించింది. ఈ మోసాలకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా నుంచి వస్తున్న ఇలాంటి రిక్వెస్ట్లపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.